హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ గవర్నమెంట్‌కి సంబంధించిన సైనిక్ స్కూల్స్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. మీకు స్టార్టింగ్ సాలరీనే 39,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు 10థ్ పాస్ అయినా, లేకపోతే ఇంటర్ పాస్ అయినా, లేకపోతే ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఇంకా అదర్ జాబ్ పొజిషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో, అవన్నీ మన ఛానల్ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే ఇప్పుడే వెళ్లి ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చే ఉంటుంది. సో, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సైనిక్ స్కూల్స్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, మీరిక్కడ చూసినట్లయితే మీకు సాలరీతో పాటు అలవెన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. ఎవరైతే రెగ్యులర్ స్టాఫ్ కింద వర్క్ చేస్తారో, సో, ఇక్కడ మీకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, డీఏ అని చెప్పి, కాంట్రిబ్యూటివ్ పెన్షన్ అని చెప్పి, తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి, మెడికల్ అలవెన్సెస్ అవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. ఒకవేళ కాంట్రాక్చువల్ ఆర్ టెంపరరీ ఎంప్లాయీస్ అయితే మీకు ఆ బెనిఫిట్స్ అయితే రావు. కాకపోతే సాలరీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు అదర్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారన్నమాట. సో, ఈ కండిషన్స్ మొత్తం అన్నీ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో, పోస్ట్‌లో పంపించాలి కాబట్టి త్వరగా ఈ వీడియోని మొత్తం చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి సైనిక్ స్కూల్, అమితి స్కూల్ నుంచి అయితే మీకు రావడం జరిగింది. సో, ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. పోస్ట్‌లో పంపించాలన్నమాట. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్‌లు కూడా తీసి వాటి మీద ప్రతి జిరాక్స్ మీద సిగ్నేచర్ చేసి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అయితే పంపించాలన్నమాట. అంటే మీరు అప్లికేషన్ ఫీస్ పే చేసినట్టు. అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి రూ. 250 అప్లికేషన్ ఫీస్ పే చేయాలి. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి రూ. 500 అయితే పే చేయాలన్నమాట. సో, మీ దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్ళేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమితి పేరు మీద అయితే మీరు పేయబిలిటెడ్ గౌరీగంజ్ అనే పేరు మీద అయితే మీకు ఆహ్, ఆహ్, డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సుంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ తీసుకెళ్ళి డీడీ తీయమని అడగండి. సో, వాళ్ళు చెప్తారు. తర్వాత సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వలప్ కవర్ కూడా అయితే ఇంకోటి తీసుకోవాల్సుంటుంది. దాని మీద రూ. 30 పోస్టేజ్ స్టాంప్స్ కూడా అయితే మీరు ఎఫిక్స్ అయితే చేయాల్సుంటుంది. అంటే పేస్ట్ చేయాల్సుంటుంది. సో, మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని వాటిలో ఇవన్నీ అయితే పెట్టాల్సుంటుంది. సో, సెకండ్ ఎన్వలప్ కవర్ కూడా అయితే ఈ ఎన్వలప్ కవర్‌లో పెట్టాలి. సో, సెకండ్ ఎన్వలప్ కవర్ ఏంటంటే ఈ రూ. 30 పోస్టేజ్ స్టాంప్ అయితే దాని మీద అతికించాల్సుంటుంది. సో, ఎందుకంటే దాంట్లో అయితే మీకు హాల్ టికెట్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో, అప్లై ఇవన్నీ దాంట్లో పెట్టేసిన తర్వాత సో, డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అయితే దాంట్లో పెట్టాల్సుంటుంది. ఇవన్నీ పెట్టేసిన తర్వాత మీరైతే ఆ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది. తర్వాత అది టైప్ ఏంటి రెగ్యులరా, కాంట్రాక్టర్, టెంపరరీ అని అది కూడా అయితే రాయాల్సుంటుంది. లాస్ట్ డేట్ అయితే 10థ్ మే లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అడ్రెస్ అయితే ఇక్కడ మీకు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమితి కౌరగర్ షాగర్ డిస్ట్రిక్ట్ అని చెప్పింది. పిన్ కోడ్ కూడా. సో, ఈ అడ్రస్‌కి అయితే పంపించాలి. మోడ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇండియన్ పోస్టల్ సర్వీసెస్. సో, పోస్ట్‌లో అయితే పంపించాలి. ఆర్డినరీ గాని, రిజిస్టర్డ్ గాని, స్పీడ్ పోస్ట్ కానీ. సో, ఒకవేళ రిజిస్టర్డ్ గాని, స్పీడ్ పోస్ట్ గాని పంపించినట్టయితే కొంచెం త్వరగా అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, రిజిస్టర్డ్ గాని, స్పీడ్ పోస్ట్ గాని పంపించడానికి ట్రై చేయండి. తర్వాత మోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ చూసినట్లయితే మీకు ఈమెయిల్ ఐడీకి కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు పోస్ట్‌లో కూడా అయితే పంపించారు. ఎందుకంటే సెకండ్ ఈ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా! మీరు పోస్ట్‌లో పంపిస్తారు కదా! ఆ ఎన్వలప్ కవర్‌లో అయితే మీకు కాల్ లెటర్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, ఆ ఎన్వలప్ కవర్ సెకండ్ ఎన్వలప్ కవర్ మీద ఏంటంటే మీ అడ్రెస్ అయితే రాయండి. సో, ఎందుకంటే కాల్ లెటర్‌లో అది కాల్ లెటర్ దాంట్లో పెట్టి మీ అడ్రెస్‌కైతే పోస్ట్ చేస్తారు. కాబట్టి సెకండ్ ఎన్వలప్ కవర్ పైన మీ అడ్రెస్ అయితే రాయండి దాని మీద. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డెమాన్‌స్ట్రేషన్ స్కిల్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. తర్వాత ఫైనల్‌గా ఇంటర్వ్యూ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ మ్యాథ్స్ సబ్జెక్ట్ బట్టి అయితే మీకు ఉండడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కూడా చూసినట్లయితే ఇదిగోండి సైనిక్ స్కూల్‌కి సంబంధించి. సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఏ టైప్ ఇది, మీ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు రాయాల్సుంటుంది. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఏదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే రాయండి. లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీ ఏ డాక్యుమెంట్స్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు పెట్టారని చెప్పి. సో, డొమిసైల్ సర్టిఫికేట్ కూడా అయితే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో అటాచ్ చేయాల్సి ఉంటుంది ఎన్వలప్ కవర్ పెట్టేటప్పుడు.
తర్వాత మీకు సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్‌కి సంబంధించి నంబరు, ఎంత అమౌంట్ పే చేశారు, తర్వాత మీ సిగ్నేచర్, డేట్ ఇవన్నీ అయితే మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో, వీటికి సంబంధించి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలు కూడా అయితే ఉండడం జరిగింది. సో, 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఈ జాబ్స్‌కైతే అప్లై చేయొచ్చు. సో, మీకిక్కడ 10థ్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేయొచ్చు. మీకల్లా కేవలం టైపింగ్ వస్తే సరిపోతుందనమాట. సో, ఇక్కడ మీకు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఉంటాయి కదా! కంప్యూటర్స్‌కి సంబంధించి. సో, అవొస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఏం కాదు. బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలనమాట. సో, మీకు సాలరీ అయితే 30,000 వరకైతే మీకు రావడం జరుగుతుంది. 30,044,447 అని చెప్పి. అలాగే మీకిక్కడ మెడికల్ ఆఫీసర్ అని కూడా ఉంది. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు 80-50 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పి ఉంది. ఇంటర్మీడియేట్ సైన్స్, సో, మ్యాథ్స్, ఎంపీసీ గాని, బైపీసీ గాని చేసిన వాళ్ళు ఈ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. సో, వాళ్ళకైతే 39,015 రూపీస్ దాకైతే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ కూడా అయితే ఉంది. సో, ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు సైన్స్ ఫీల్డ్‌లో వాళ్ళు కూడా 39,015 రూపీస్ దాకే అయితే రావడం జరుగుతుంది. ల్యాబ్ అసిస్టెంట్ అయితే 21-35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో, ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ కూడా ఉంది. ఇది కూడా 21-35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో, ఇవైతే మనకి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్స్ అన్నమాట. సో, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాబట్టి మీకైతే బెనిఫిట్స్ ఏమి రావు. కాకపోతే సాలరీ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఇక్కడ 10థ్ అని చెప్పి ఇచ్చారు. 10థ్ అంటే ఏంటంటే మీకిక్కడ 10థ్ అంటే మీరు ఇంటర్ చేసినా అప్లై చేయొచ్చు, డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు, ఆర్ బీటెక్ చేసినా అప్లై చేయొచ్చనమాట. సో, ఇక్కడ ఇంటర్ కూడా మీరు ఇంటర్ తర్వాత ఏ క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ టీచర్ అని ఉంది, బ్యాండ్ టీచర్ అని ఉంది. ఈ జాబ్స్‌కైతే ఇంటర్ తర్వాత మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ కౌన్సిలర్ అని చెప్పి ఉంది. గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకిక్కడ లైబ్రరీ అని ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ గాని, ఆర్ట్ మాస్టర్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్, డ్రాయింగ్ గాని, పెయింటింగ్ గాని, స్కల్ప్చర్ గాని చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి వేరియస్ పోస్టులయితే ఉన్నాయి. వీటన్నిటికి చూసుకొని ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో సో, ఇవన్నీ చెక్ చేసి బయటికైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు గనక ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నట్లయితే పోస్టులయితే పంపించొచ్చు. సో, ఎవరైతే ఆ జాబ్ కావాలనుకుంటున్నారో వెంటనే పోస్ట్ పంపించండి. సో, మీకింకా ఈ జాబ్స్ అక్కర్లేకపోతే ఖచ్చితంగా మన జాబ్ వీడియోస్‌లో అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలైతే ఉన్నాయి. సో, అప్లికేషన్ ఫీజ్ లేకుండా కూడా అయితే ఉన్నాయి. సో, మీరైతే వాటికి అప్లై చేయొచ్చు. అండ్ ఈ జాబ్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. అండ్ మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్లి జాయిన్ అవ్వండి. So thank you for watching this video. Thank you.